నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి. తెలంగాణ రాజకీయాలు మునుపెన్నడూ లేనంతగా రోజుకో కొత్త చర్చ తెరపైకొస్తూ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. 2023లో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ తామే అధికారాన్ని చేపట్టే దిశగా పావులు కదుపుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారానికి తిరుగులేని పోరాటాన్ని చేసి రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో అనూహ్యంగా చావు దెబ్బతింది. మళ్లీ గత వైభవాన్ని పుణికిపుచ్చుకోవాలని గులాబీ పార్టీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ దూకుడు పెంచుతోంది. ఇదిలా ఉండగా తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు బీసీ నినాదం పేరుతో సరికొత్త పొలిటికల్ స్ట్రాటజీని తెరపైకి తీసుకువస్తుండటంతో ఇప్పుడున్న ప్రధాన పార్టీలకు అది పెద్ద తలనొప్పిగా మారింది. ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పిందనుకున్న విజయశాంతి తెరపైకి వచ్చి రాగానే బీఆర్ఎస్, బీజేపీలకు తనదైన స్టైల్లో కొంత దూకుడు పెంచుతూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. తెలంగాణలో రాబోయే స్థానిక, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుండే తీవ్ర కసరత్తు మొదలుపెట్టాయి. అన్ని పార్టీలు ఎవరికి వారు ఎలా బలాన్ని పెంచుకోవాలి అన్న ఆలోచనలో పడ్డాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించబడ్డ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భవిష్యత్ రాజకీయ వ్యూహమేంటి అన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. ఇక తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తిని కోల్పోయామని కాంగ్రెస్ లోలోన కొంత మదన పడుతుందని సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకుని తీన్మార్ మల్లన్నని తమ పార్టీ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినపడుతున్నాయి. అయితే తీన్మార్ మల్లన్నతో మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉన్న బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ కేటీఆర్కు తన మనసులో ఉన్న మాట చెప్పాడట. తీన్మార్ మల్లన్నని పార్టీలోకి ఆహ్వానించి సముచిత స్థానం కల్పించగలిగితే పార్టీ మరింత ముందుకు వెళ్లడానికి, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కోవటంలో తీన్మార్ మల్లన్న రాజకీయంగా ఉపయోగపడతారని చెప్పుకొచ్చారని వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొన్న అసెంబ్లీ లాబీలో కేటీఆర్, హరీష్ రావులను తీన్మార్ మల్లన్న కలిశారని వార్తలు వస్తున్నాయి. దాసోజు శ్రవణ్ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ చక్రం తిప్పనున్నారని సమాచారం. అయితే తీన్మార్ మల్లన్న వీరిని కలిసింది బీసీ కులగణన నివేదికకు సంబంధించి ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు, దానికి బీఆర్ఎస్ మద్దతు కోసం కలిసి తీన్మార్ మల్లన్న వారితో మాట్లాడారని పొలిటికల్ సర్కిల్లో వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీపై తీన్మార్ మల్లన్న తన ఛానల్ ద్వారా ప్రజా సమస్యలపై స్పందిస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై వరుస విమర్శలు చేయటం వల్లే నేడు కారు పార్టీ అధికారానికి దూరమైందని రాజకీయ విశ్లేషకులు సైతం వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరొక అంశాన్ని చర్చించుకోవాలి. తీన్మార్ మల్లన్న మళ్లీ కాంగ్రెస్లో చేరే అవకాశం లేదు. అలాగే బీజేపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న లాంటి నేతలను పార్టీలోకి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. గతంలోనే తీన్మార్ మల్లన్న కాషాయ కండువా కప్పుకొని ఆ తర్వాత కొద్ది నెలలకే బీజేపీని వదిలేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఇక మల్లన్న అనుకున్న బీసీ ఉద్యమం అనుకున్నంత ఈజీగా ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బీసీ ముఖ్యమంత్రి నినాదం, దానికి కావలసిన రాజకీయ సమీకరణ, సామాజిక వర్గాల సమీకరణ అంత సులువు కాదనే అభిప్రాయాలు కూడా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరడం గ్యారంటీ అని, తనను అవమానించిన కాంగ్రెస్ని గద్దెదించడానికి తీన్మార్ మల్లన్న భవిష్యత్తులో గులాబీ పార్టీతో కలిసే అవకాశమూ లేకపోలేదన్న రాజకీయ విశ్లేషణలు వినబడుతున్నాయి.